ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ బిన్ని బిన్ని. నిజంగా మూవీ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది బ్రో. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. యాక్షన్ సీన్స్ అయితే చెప్పొద్దంటే చెప్పొద్దు బ్రో. హీరోయిన్ అయితే నిజంగా చెప్తున్నా, ఆషిక చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. చూడండి, ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు బ్రో. ఇంటర్వల్ బ్యాంగ్ ఉంది బ్రో. నిజంగా అయితే నాగార్జున గారు చైన్ ని మడత పెట్టి ఒక వార్నింగ్ ఇస్తాడు. అదైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. సంక్రాంతికి అయితే మంచి హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినారు. లుక్స్ గురించి చెప్తే కనుక బ్రో, నిజంగా చెప్తున్నాను, కోటిలో దొరుకుతాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ అంత బాగున్నాయి లుక్స్ అయితే. హీరోయిన్స్ 2-3 ఉన్నారు. ఆషికా గారు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో బ్రో, అరే సురేష్ ఏడిపించేస్తాడు అల్లరి నరేష్. నిజంగా సెకండ్ హాఫ్ లో ఫుల్ ఎమోషనల్ అయిపోతారు సీన్స్ చూస్తుంటే కనుక. చెప్తున్నా కదా బ్రో, క్లైమాక్స్ అయితే ఉంది. గోల్కొండలో ఉంది కోట. క్లైమాక్స్ లో ఒకటే వేట ఆడేసిండు నాగార్జున అయితే. అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు నాగార్జున. నిజంగా సూపర్ ఉన్నాడు. మూవీ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. మ్యూజిక్ గురించి చెప్తే కనుక బ్రో, మ్యూజిక్ అయితే చెప్తున్నా కదా, ఎంఎం కీరవాణి గారు మంచి బీజిఎమ్స్ తో అయితే చెప్తున్నా కుమ్మేశాడు. ఎంఎం కీరవాణి అయితే కుమ్మి పడేశాడు బీజిఎమ్స్ మ్యూజిక్ అయితే. హీరోయిన్ బ్రో, ఇందులో హీరోయిన్ గురించి చెప్తున్నాను. హీరోయిన్ పేరు సినిమాలో వచ్చి వరాలు, సంగీతంలో ఉంటాయి స్వరాలు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. అంత బాగుంది మూవీ అయితే నిజంగా. బంగారాజు కాదు బ్రో, స్టోరీ వచ్చి డిఫరెంట్గా ఉంది. అట్లా ఒకదాన్ని కంపేర్ చేయొద్దు. నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు బ్రో, ఫుల్ ఎంజాయ్. కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది డైరెక్షన్. అమ్మ విజయ్ బిన్ని గారు, మీరు డాన్స్ మాస్టర్ అంటారు కానీ డాన్స్ మాస్టర్ కాదండి, మీరు పెద్ద డైరెక్టర్ అండి. ఎందుకంటే అంత మంచి చేసిరు. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉంది. క్లైమాక్స్లో ఉంటుంది అన్న ఎమోషనల్ ఫైటింగ్ అంటే మీరే అర్థం చేసుకోండి. నిజంగా ఏడ్పించేసిండు అన్న. హార్ట్ టచింగ్ మూవీ ఇదైతే అన్న. అల్లరి నరేష్ గారు కానీ, రాజ్ తరుణ్ గారు కానీ, హీరోయిన్ సురక్షర్ గారు కానీ, మిర్నా కానీ, ఆషికా రంగనాథ్ కానీ, నాగార్జున గారు కానీ, వీళ్ళందరికీ మొత్తం 3 హీరోస్ 3 హీరోయిన్స్ వాళ్ళు 100% బెస్ట్ ఇచ్చారు. సినిమా వీళ్ళందరికీ ఈ 6 క్యారెక్టర్స్ కూడా మెయిన్ క్యారెక్టర్స్ అన్న. ఎవరు పెద్ద ఎవరు తక్కువ అని కూడా చెప్పాను. 6కి 6 మెయిన్ క్యారెక్టర్స్. అందరు వెళ్ళి చూడండి అన్న సినిమా. ఎవరైనా ఈ సినిమా గురించి తప్పు చెప్తే నా సామి రంగా వాళ్ళకు ఉంటుంది, వెళ్ళి నా సామి రంగ సినిమా చూడండి అన్న. థ్యాంక్ యూ. సొమ్ము అనిపించాడు నా సామి రంగ. నా గుండు మీద ఒట్టు నాగార్జున కొట్టాడు హిట్టు. ఖతర్నాక్ ఉన్నదే నిజంగా. ఆ యాస కొడదామని ట్రై చేస్తారా, నాగార్జున యాస గోదావరి యాస రావట్లేదు. అందుకని ఒత్తదేమోననే చేతులు మడుచుకొని వచ్చా. పండక్కి నా సామి రంగ అంటూ సొమ్ము అనిపించాడు నాగార్జున గారు. అన్నా నీకు దండం పెడితేనే మా సొంత పెద్దన్న కూడా నీలాగానే ఉంటాడు. దేవుడు ఒక్కరినే ప్రపంచానికి ఎక్కువ పరిచయం చేస్తాడు. కాబట్టి 7 అంటారు కదా, 7 ఉన్నారు. నేనైతే ఒక 2-3 చూశాను మా ఏరియాలో, మా సైడు. నీ తర్వాత నువ్వు ఒక్కనే జనానికి తెలియాలి కాబట్టి నిన్ను పైకి లేపాడు. మిగతా వాళ్ళందరూ మిగతా 6 పాత్రని అక్కడక్కడ కనపడకుండా చేశాడు. కొంతమందిని పైకి పంపించాడు. అందులో ఒకడు మా అన్నయ్య కనపడితే నిన్నే అనుకుంటారు. అంత మంచి సినిమా, అంత మంచి పాత్ర. సంక్రాంతి పండగకి ఏం కావాలో అవన్నీ ప్రతి ఎలిమెంట్ ఉన్నది. పాటలు బాగున్నాయి. ఇక అల్లరి నరేష్ పాత్ర అయితే సినిమాకి హైలైట్. నాజర్ గారు నమ్మక ద్రోహం చేసే పాత్రలో ఎలా చేయాలో అంత పర్ఫెక్ట్ ఆయన చేశాడు. ఎండింగ్లో వేసి పడేస్తాడు కృష్ణుడి. హనుమంతుడు స్టార్ట్ చేసిండు సంక్రాంతి పండుగని. మన కృష్ణయ్య పాత్రలో నాగార్జున గారు నా సామిరంగా అంటూ పండుగని మంచిగా క్లోజ్ చేసిండు. మంచి వాతావరణంతో కూడిన సినిమా ఉంది. మంచిగా ఉంది. పండగ, ప్రాబలు, సంక్రాంతి పండుగ, కనుమ రోజు, ఇవన్నీ ఈ 3 రోజులు ఉంటాయి కదా. ఈ 3 రోజుల వాతావరణం ఎలా ఉంటుందో అలా చూపించాడు. చలికాలం చల్లదనం కనపడేది, ఎండాకాలం వేడి ఉంటే ఒంట్లో వేడి పుడితే ఆ ఎండలకు ఎలా ఉంటుందో అది కనపడింది. వర్షాకాలం పైరంతా పచ్చదనంతో మన పల్లెటూరు వాతావరణం ఎంత పచ్చగా కనపడుతుందో అది కూడా కనపడింది. మైండ్ బ్లోయింగ్ మూవీ. పాటలు బాగున్నాయి. అన్ని సిచ్యువేషన్ సాంగ్స్, ప్రభలు రావటం, దేవుళ్ళు ఈ సంబంధించిన సినిమా కాబట్టి సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. మంచిగా అంటే చాలా బాగుంది. నిజంగా నాగార్జున గారు సెల్యూట్ కొట్టాలి. ఆ పోలీస్ క్యారెక్టర్లు వదిలేండి సార్, మాకు అవి సెట్ అవ్వట్లేదు. ఆ ఆఫీసర్ చూడలేకపోయాను, వైల్డ్ డాగ్ చూడలేకపోయాను. ఇదైతే పండగకి మంచి సినిమా. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.